డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐఎమ్ ఎంజాయింగ్ మాట అసలు అందరినీ మీట్ అవుతుంటే అండ్ వాళ్ళు చెప్పే మాటలు కానీ యూనో చాలా హ్యాపీగా ఉంది. నేను బాగా అర్థమయ్యాను, జనాలకైనా అర్థమవుతుంది. ఐఎమ్ వెరీ గ్లాడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. పవన్ ఫ్యాన్ గర్ల్ హాయ్. సో I hope top of the batch will come. అడుగు. హలో, ఈ క్వశ్చన్స్ నాకు చదవడం రాదబ్బా. అన్నా నీ గురించి ఒక్క మాటలో చెప్పు. నా గురించి అంటే సింపుల్, గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్, అంతే. అండ్ ఆల్వేస్ వాంట్ టు కీప్ షైనింగ్, ఆల్వేస్ వాంట్ టు బికమ్ బెటర్ యాజ్ ఎ పర్సన్ గా గ్రో అవ్వాలి, ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి. సో అది రీతుని యాక్చువల్లీ మావా అంటే రీతు బిజీ ఉందా, ఫ్రీ ఉందా, ఐ డోంట్ నో. ట్రై. ఇంకేమున్నాయి క్వశ్చన్స్ కింద? డిమాన్ ప్లీజ్ కామెంట్స్ చదవండి. ఓ లేదు, సారీ ఫ్యాన్ గర్ల్. హాయ్ హాయ్ హాయ్. క్వశ్చన్స్ కామెంట్స్ లో రావట్లేదు. పవన్ మళ్ళీ మీరు గిరీషన్ జీవిస్తూ రీల్స్ కంటిన్యూ చేస్తారా? యా, టైం ఉన్నప్పుడు చేస్తా. బట్ ఈసారి ఏంటంటే కొంచెం క్వాలిటీవి మంచిగా చేద్దాం అనుకుంటున్నా, నాట్ లైక్ రెగ్యులర్ రీల్స్. సో అది అనుకుంటున్నా. అట్ ది సేమ్ టైం నేను కొంచెం మూవీస్ సైడ్ ట్రై చేద్దాం అనుకున్నా, లేదా ఓటీటీస్ లో కానీ, ఇంకా నార్మల్లీ తగ్గించి కొంచెం క్వాలిటీ అవుట్పుట్స్ మీద అండ్ యునో ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు మీ టామ్ రియల్లీ నాతో డాన్స్ రీల్స్ చేయమని చెప్పండి గాయస్. దివ్య, నువ్వు నేర్పిస్తానంటే చేస్తా దివ్య. మూవీ ఆఫర్స్ వస్తాయి, ఎలాంటి టైప్ లో సబ్జెక్ట్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నాకు నాకు యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టం. లైక్ లవ్ విత్ లవ్, ఆబ్వియస్లీ లవ్ స్టోరీ ఉంటుంది కదా ప్రతి మూవీలో. యా, అండ్ జీరో టు హీరో టైప్ మూవీస్ అంటే చాలా ఇష్టం, అంటే ఇన్స్పిరేషనల్ గా. ఇంకా తనూజ మీ గురించి పాజిటివ్ గా చెప్పింది, ప్లీజ్ యాడ్ తనూజ. తనూజ వస్తుందా అసలు? ఐ డోంట్ నో, ఐ విల్ ట్రై. నాకు నేను ఇంకా యాక్చువల్లీ ఇన్స్టా ఎవరిది చూడలేదు, నాకు ఏమని ఉంటది కూడా తెలీదు. యా, యాక్చువల్లీ ఫస్ట్ కామెంట్స్ అన్ని చదువుతాను ఇప్పుడు. అసలు బీబీ జోడీని మిస్ చెయ్యకు. యా, నాకైతే ఇంకా ఏమీ రాలేదు అఫీషియల్ గా బీబీ జోడీ నుంచి కాల్ కానీ ఏమి కానీ. సో వాళ్ళు చేస్తే డెఫినెట్లీ నేను మిస్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తా. బట్ నో, చూడాలి ఇంకా ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. అండ్ నాట్ ఓన్లీ మీ, నా పేరు కూడా ఓకే చెప్పాలి, ఆమెకు కూడా కుదరాలి. సో యాక్చువల్లీ మీరు హైదరాబాద్ లో ఉన్నారు? యా, ప్రెసెంట్లీ హైదరాబాద్ లో ఉన్నా. సో
శ్రీజ మీ ముందు ఒకలా మీ వెనకాల ఒకలా బిహేవ్ చేసింది. శ్రీజ మీద మీ opinion ఏంటి? శ్రీ అలా ఏం బిహేవ్ చేయదు నాకు తెలిసినంత వరకు. షీఈస్ గుడ్ ఓన్లీ. మేబీ ఆ సిచ్యువేషన్ వల్ల లేకపోతే ఆ టాపిక్ వల్ల మీకు అలా అనిపించవచ్చు. నార్మల్గా అయితే ఎప్పుడు గుడ్ ఓన్లీ. సో అంటే నాకు తెలిసినంత వరకు మన బీబీ హౌస్లో వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ మంచోళ్ళే. ఆ సిచ్యువేషన్లో కానీ లేదా ఆ టైంలో కానీ మేబీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కానీ మాట్లాడిన మాటలు కానీ మేబీ రైట్ ఆర్ రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే మనందరం కూడా మిస్టేక్స్ చేస్తాం, అందరం కూడా ఒక్కొక్కసారి రాంగ్గా మాట్లాడతాం. బట్ దాన్ని మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు లేదా మళ్ళీ యాజ్ ఏ పర్సన్ మళ్ళీ అంటే ఇప్పుడు నేను కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను మీరు చూసినట్లయితే. దాని తర్వాత నేను కూడా దాన్ని మార్చుకున్నాను. సో అంతే. అండ్ హౌస్లో అంటే అందరం ఫ్యామిలీ కాబట్టి అందరం అందరికి ఉండాలి. అంటే పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే ఎవరు చేయలేరు ఇన్ మై ఒపీనియన్. సో ఎవరీవన్ ఈస్ గుడ్ ఓన్లీ. బట్ దాంట్లో నాకు ఎక్కువ బాగా కనెక్ట్ అయిన వాళ్ళు మీకు అందరికి తెలిసిందే, రీతు వదిననే. రీతు వదిన. అయ్యో అయ్యో అది ఉన్నదంటే వెయిట్. హాయ్ 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 ప్రీతి. ఎవరున్నారు? ఓహ్ నెట్ చాలా స్లోగా ఉన్నట్టుంది ఏంటి. హాయ్ లౌక్య. ఎంత మంచివాడు ఇలాంటి సమాజంలో బతకడం. సి అయ్యో అయ్యో అంటే మనం పీపుల్ గురించి బెటర్గా అర్థం చేసుకుంటే అంటే నాకు తెలిసినంత వరకు అందరూ మంచి వాళ్ళే ఈ సీజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో నో అంటే నాతో ఎలా ఉన్నారు అన్నదే నాకు ఇంపార్టెంట్. నాతో అయితే అందరూ బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళకి హాయ్ చెప్తున్నావు అంటే యా యా నాకు పరిచయం ఉన్న వాళ్ళకి హాయ్ చెప్తున్నా బిఫోర్. సో యా ఫ్రెండ్స్కి చెప్పాలి కదా. హాయ్ మనోహరి. సో క్వశ్చన్స్ ఏమున్నాయి? టెల్ సంథింగ్ అబౌట్ ఇమాన్యుల్. సో ఇమాన్యుల్ అన్న ఇస్ వెరీ నైస్ పర్సన్. నాకు యాక్చువల్లీ నేను సెకండ్ వీక్ ఏడ్చామాట. సమ్ ఏదో చిన్న లిటిల్ మిస్అండర్స్టాండింగ్ వల్ల వాట్. సో ఆ టైంలో ద వే ఆ అన్న నన్ను దగ్గరికి తీసుకొని నన్ను ఓదార్చిన విధానానికి నేను కనెక్ట్ అయిపోయా. నేనున్నానురా నీకు, నేను ఉన్నాను అన్నగా, ఏమి బాధపడక అన్నట్టు చాలా బాగా చెప్పాడు అసలు నాకు. ఇంకా సో దానివల్ల ఏంటంటే అన్నయ్య సో ఇమాన్యుల్ అన్న ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేది. అండ్ తన చాలా బాగా చెప్తాడు, మంచి ఎమోషనల్గా చెప్తాడు అనమాట. ఏదైనా ఒక స్టోరీ కానీ ఏదైనా సిచ్యువేషన్ చెప్పినప్పుడు అసలు ఫుల్ కనెక్షన్ అనమాట. సో నాకు నేను నామినేట్ చేసినప్పుడు అసలు లిటరల్లీ నవ్వుతే వెళ్ళాను, బట్ ఏడుపు వచ్చింది. సో యా నాకు ఈ హౌస్లో నేను ఇద్దరిని నామినేట్ చేసినప్పుడు ఏడ్చాను. ఒకటి రీతు ఆబ్వియస్లీ అండ్ ఇంకోటి ఇమాన్యుల్. వీళ్ళిద్దరికి నేను బాగా డీప్గా కనెక్ట్ అయిపోయాను అనమాట. సో ఎవరికి ఎందుకు కనెక్ట్ అవుతాం, ఎలా కనెక్ట్ అవుతాం అంటే వి నెవర్ నో. సో దట్ రియల్లీ. అండ్ నేను హౌస్లో సరిగ్గా ఉండలేకపోయా అంటే మేమిద్దరం కలిసి ఆడే సిచ్యువేషన్ రాలేదు. మీరు చూసినట్లయితే లాస్ట్లో జంటగా ఆడాం, జంటను కొట్టేసాం. యా నేను నెల్లూరు వస్తున్నా. సో యా ఎవ్రీవన్ ఈస్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వే. అంతే, వాళ్ళు పెరిగిన విధానం వాళ్ళకి తెలిసింది. సో నేర్చుకుంటారు, నేను చాలా నేర్చుకున్నా వాళ్ళ. ఫన్ ఉండేది. బట్ కిచెన్ కిచెన్ లో ఈ బిగ్ ఎక్కువ బాస్ దాంట్లో
షీఈస్ మై కిచెన్ బడీ. నా నేను గురించి మాట్లాడలేదు కిచెన్ లో గైస్. నాకు ఆ ఉండాలంటే పవన్ కి 24 hours లో 23 hours 45 minutes వేరే చోట అయిపోయేది. మిగతా 15 minutes అబ్బా అందరినీ కవర్ చేసేవాడు. ఓన్లీ కనీసం కిచెన్ లోనే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాడు. కిచెన్ లో ఇంకా నేను బెటర్. మిగతా వాళ్ళకి ఆ టైం కూడా ఇవ్వలేకపోయాడు పాపం. అయ్యా మనమే కదా చిప్స్, స్వీట్ చిప్స్ అందరికి చేసి పెట్టాం, కానీ చాలా ఓపిక్ గా చేశాడు. ప్రాంక్ నాకన్నా కొంచెం చిరాకు వచ్చేదేమో కానీ పవన్ మటుకు చాలా ఓపిక్ గా వంట చేశాడు. మనం ఫ్రాంకీస్ చేసేవాళ్ళం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి. ఫ్రాంకీ చేసింది, నేను అసలు సర్ప్రైజ్ అయ్యాను. మా దగ్గర ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ అందరూ అనుకున్నట్టు చాలా లగ్జరీ ఫుడ్స్ అనేది కూడా ఒక చిన్న టాస్క్. సో మా దగ్గర ఉన్న చిన్న ఐటమ్స్ తో అద్భుతంగా, అంటే మాకు బయట కూడా అలాంటి ఫుడ్ దొరకదేమో, అలాంటి దివ్య చేసి ఇచ్చేది. పన్నీర్ ఫ్రాంకీ అని చెప్పి జీపే చేసేస్తా తర్వాత మీకు. నేను ఇన్వైట్ చేస్తున్నా వీళ్ళని కూడా. సాయి కూడా కుకింగ్ టీమ్ జాయిన్ అయ్యాడు లాస్ట్ కి వచ్చేటప్పటికి. చపాతీలు చేసి యా ఎంత బాగా చేశాను నేను. యాక్చువల్లీ చపాతీలు బాగా చేసావు సాయి నువ్వు. ప్రౌడ్ ఆఫ్ యూ నిజంగా. మా వేరే అమ్మ వాళ్ళైతే అడుగుతుంది, మ్యాప్ నువ్వు లేదు, చేసావా ఇండియన్ నువ్వు మ్యాప్ చేసావా లేదు. చూపిలేదే నువ్వు చేసావా అంటే అట్లీస్ట్ నమ్మించాలి. మీరు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాలి మీరు. మా హాయ్ చింటూ ఏరి మీ డాడీ ఏరి. మా నాన్న ఇంట్లో హాయ్ హాయ్ హలో హాయ్ శ్రీజ జాజా. నేను ఎట్లా ఉన్నాను? ఎందుకురా నువ్వు అయితే లైవ్ అని చెప్పి రెడీ అయ్యి వస్తావు. ఇప్పుడే బయట నుంచి అలా వచ్చాం మేము. అవునులే బిజీగా ఉన్నావు కదా. నేను డైరెక్ట్ గా రిహార్సల్స్ నుంచి వచ్చాను, డాన్స్ రిహార్సల్స్ బీబీ జోడి. నెక్స్ట్ వాడు యాడ్ అవుతాడేమో. కైండ్లీ క్లారిటీ ఇది ట్రాక్ పెట్టు. హలో లవ్ ట్రాక్ పెట్టుకోవడానికి రాలేదండి, అందరూ అన్నారు అంతేగాని నేను అసలు నార్మల్ గానే ఉన్నాను. అది జెన్యున్ గానే జరిగింది. లవ్ ట్రాక్ అంటే నేను అందరితోనూ మాట్లాడచ్చు కదా. అది నాకు ఎవరైతే స్టాండ్ తీసుకున్నారు అందరు లేరు కదా, వెళ్ళిపోయింది మధ్యలో. రమ్య వెళ్ళిపోయింది, ఆయేష వెళ్ళిపోయింది. లేదు లవ్ ట్రాక్ అయినా మాది నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయింది. నువ్వు అలా ఏదో చిన్నగా మాట్లాడావో లేదో మరి తెలీదు. లాస్ట్ 2 weeks వేరే లెవెల్ అసలు. కానీ అంతే అంతే. అరే యూనివర్సల్ చింటూ అయ్యవరా నువ్వు. యూనివర్సల్ చింటూ అంటే నాకు అసలు నిన్ను పవన్ అని పిలవడానికి వస్తలేదు, చింటూ అనే పిలవాలి. మా మమ్మీ వచ్చి చింటూ అని చెప్పేసింది. గైస్ పవన్ వాళ్ళ మమ్మీ చేసే సున్నుండలు బెస్ట్ సున్నుండలు. డ్రై ఫ్రూట్స్ వాడికి ఉన్న షేర్ కూడా నేను తినేసాను అప్పుడు. చాలా బాగా చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడే నాకు పవన్ మనోడు గిఫ్ట్ ఇచ్చాడు, అదే తిని కూర్చున్నాను. పూతరేకులు ఇచ్చాడు. డ్రై ఫ్రూట్ పూతరేకులా? ఆత్రేయపురం పూతరేకులేమో. లేదా తీసుకురాబోయేదా ఆపేశారంట అప్పుడు. అప్పుడు కూడా తెచ్చారు కానీ మనకు లోపల పంపించలేదు కదా. లోపల డిస్కషన్. ఎక్కడున్నారు మీరిద్దరు? నేను కర్నూలులో ఉన్నా. వైజాగ్. అందుకే మీకు అవ్వలేదు. సరే కలిసినప్పుడు ఎంత ఇస్తావు చూస్తా. లేదు మీరు వస్తే చెప్పండి. మీరు కలిసేటప్పుడు ఈసారి మీరే తీసుకురావాలి ఏమన్నా. ఈసారి ఇప్పుడు వాడే వండి పెట్టడం, వాడే ఇంకా అన్ని ఇవ్వడం, నేను వాడే ఇవ్వాలి. అరే మేము తినలేదురా అంత నీ ఫుడ్. మేము ముందు వచ్చేసాం బయటికి. నేను వీడు ఆమ్లెట్ తిన్నా. అంతగా ఏం చేసాడు ఫుడ్ చేశాడు. చక్కగా కలిపి ఇవ్వగలుగుతాడు అంతే. నేను హార్ట్ సింబల్ తో ఆమ్లెట్ వేసాడు, ఎగ్ వైట్ తో మళ్ళీ ఇట్లా పెట్టి. వాడి దగ్గర చాలా క్రియేటివిటీ ఉంది. డిజైన్ చేశాడు కదా లైక్ ఆమ్లెట్ వేయడంలో కంప్లీట్ గా. నెక్స్ట్ కుకింగ్ షోలో వస్తాడు వీడు. ఏమో ఆల్ రౌండర్. అంటే నేను ఏదో మేనేజ్ చేశాను, అంత మేనేజ్ చేయగలను లేదో నాకు తెలియదు. కుకింగ్ ఒకటే మేనేజ్ చేయాలి, మిగతా అన్ని మేనేజ్ చేశాను లోపల. కుకింగ్ బాగా చేసావు అని చెప్తున్నాడు. బాగా చేసింది అసలు ఎంత ఫన్ రో బాబు. లాస్ట్ 2 weeks మాత్రం అసలు అబ్బో అసలు ర్యాంప్ ఆడిచ్చావు అసలు. థ్యాంక్ యూ. హాయ్ గైస్. పాపం ఆడియన్స్ తో మాట్లాడరా నువ్వు. నాకు కామెంట్స్ అనిపించట్లేదు, నేను ఇంకో ఫోన్ పెట్టుకున్నా కామెంట్స్ చదవడానికి. ఓహో సేమ్ రిచ్ అమ్మా మీరు. గ్లిచ్ అనుకుంటా. మాకు ఒకటే ఫోన్. ఇది నా ఫోన్ కాదు మా అమ్మది. అత్తి చేయకు. ఏంటి మరి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు పీకే సక్సెస్ ని? ఎలా ఉంది నీ ఫీలింగ్ ఏంటి? నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో నువ్వు హ్యాపీయా?
లేదు, నేను మీట్ అవ్వాలి, ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తే ఇంకా బాగా కనిపించాలి, ఇంకా ఇంకా మీరందరూ కూడా నా గురించి ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేయాలి, మా పేరెంట్స్ నా గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. సో వెయిటింగ్ మంచి ప్రాజెక్ట్స్. కాదు, ఇప్పుడు లక్షలే వచ్చాయి, ఇంకా కోట్లు రావాలంటున్నాడు వాడు. తదాస్తు, తదాస్తు. దాని గురించి కాదు, నాకు ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి, అది చూసి జనాలందరూ కూడా లైక్ వావ్ ఇదే కదా మనకు కావాల్సింది, ఆ ఫీల్ రావాలి. అరే తెలుసారా దివ్య, నీకు తెలుసా అగ్ని పరీక్ష సీజన్ 2 అంట. ఎప్పుడు? సేమ్ అంటే సేమ్ అవునవును, మనం next ఎప్పుడు year. అప్లై చేసామో అప్పుడే. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు దానికి? లేదు, మేలో స్టార్ట్ అవుతుంది. అబ్బో, పవన్ ని పెడతారేమో ఇప్పుడు. అరే మనం చీఫ్ గెస్ట్ లకి వెళ్తాం రాజోకి. అబ్బా ఏమో చూడాలి. అంటే ఒక గెస్ట్ అపియరెన్స్ అన్న ఉండొచ్చంట. వావ్, సాంగ్స్ గుడ్. అంటే మనం అగ్ని పరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్ళాం కదా, అంటే అవునవును. అపార్ట్ ఫ్రమ్ ఏ వీక్ లో ఎలిమినేట్ అయినా కూడా we ప్రియా మనం consider వీడియో in- కాల్ లో లేంరా, లైవ్ లో ఉన్నాము. అప్డేట్ ఇచ్చేస్తున్నావు ఏంటి అదే. మర్చిపోయాను రా. బట్ యా పీకే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు థ్యాంక్ యూ సో మచ్. నీ గురించి అందరికి తెలిసింది. అసలు నీ దాంట్లో ఎంత స్ట్రెంత్ ఉంది, కామెడీ యాంగిల్ ఏంటి, అసలు రొమాన్స్ మొత్తం అన్ని చూసేసారు, కుకింగ్ మొత్తం అన్ని చూసేసారు. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి నీకు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హీరో హీరో రేంజ్ లో అయిపోయి మమ్మల్ని అప్పుడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటా లేదు, ఇంకో 2 రోజుల తర్వాత అప్పుడు గుర్తుపెట్టుకో. మర్చిపోయేట అయిపో నేను. లేదులే, నేను యాక్చువల్లీ మర్చిపోతాడు అనుకున్నా, నిజా? వాడు కాదు, మర్చిపోడు. నీకు బర్నీ గారి టాస్క్ అన్నప్పుడు నేను నువ్వు కనీసం నన్ను ఒక్క మాట మాట్లాడకుండా వచ్చాను. అంటే అవును, ఎక్కడున్నావు? ఇద్దరిని పట్టుకొని అసలు అరే నేను పెట్టాను రా బీస్ట్ ఆఫ్ సీజన్ 9 అని, బాహుబలి ఆఫ్ సీజన్ 9 అని. ఏంట్రా నీ బలం అసలు, వామ్మో. మా నాన్న అయితే నాకు మీ అసలు చెప్పా మీ కదా. డాడీతో మాట్లాడాలని అసలు. నేను కాల్ మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాడు వీడియో చూడు. కాల్ చేస్తా. కామెంట్స్ ఏంటన్నాను. కమెంట్స్ చదవండి. ఓకే బాయ్, నీ లైవ్ నువ్వు ఎంజాయ్ చెయ్యి. నేను కూడా రా. ఓకే ఓకే. బాయ్ బాయ్. సియో. మీ డాడీ వచ్చాక చెయ్యి ప్రియా. నేను చేస్తాను, నువ్వు లిఫ్ట్ చేయి. మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడిగాడు డెమోన్ తో మాట్లాడించు అని చెప్పి. మా నాన్న అసలు వాడి బలం ఏంటి? ఫుల్ టైం ఉంటాయి కదా అసలు. నేను నిన్న మాట్లాడుతుంటే కూడా నాకు కాల్ వచ్చింది. ఓకే, తనూజ అసలు యాడ్ చేయనండి. తనూజ ఐ డోంట్ నో, తన ఫోన్ యూజ్ చేయట్లేదు అన్నారు, పెట్టారు కదా. యూజ్ చేస్తున్నారు ఫోన్.